గురువు యొక్క శాపానికి గురి కాకూడదు. గురువు యొక్క శాపానికి గురి కాకూడదు అంటే ఏం చేయాలా? గురువు మనస్సును నొప్పించకూడదు. గురువు మనస్సు నొప్పించకూడదు అంటే ఏం చేయాలా? గురువాక్యాన్ని పాలించాలి. గురువాక్యాన్ని ఎప్పుడైతే పాలిస్తామో అదే మహామంత్రము, తారక మంత్రంగా నిన్ను రక్షిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. ఇంత గొప్పతనము గురువుకు ఉంది కాబట్టే మనం ఏదైతే ప్రతిరోజు చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల దాకా ప్రతిసారి చెప్పుకుంటాం మంత్రం ఏమి? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది కూడా ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు. అదే గురు గీతలో చెప్పడం జరిగింది.